హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో మనం టుపుల్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాము. సో కాంకాటినేషన్ పైథాన్ అలో us to join tuples using concatenation operator depicted by symbol plus. We can also create a new tuple which contain the result of these concatenation operations. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం ఇచ్చామంటే టపుల్ 1 సంబంధించిన దాంట్లో 1 3 5 7 9 ఎలిమెంట్స్ ఇచ్చాను. టపుల్ 2లో 2 4 6 8 10. సో ఈ రెండింటిని కలిపి మనము కాంకాటేషన్ ఫంక్షన్ ద్వారా అంటే ప్లస్ అన్న ఫంక్షన్ ద్వారా మనము ఈ రెండు టపుల్స్ ని ఒక టపుల్ కి క్రియేట్ చేయవచ్చు అనమాట. అంటే ఎట్లా? సో 1 2 3 4 5 6 9 ఒక టపుల్ అండ్ దాని తర్వాత 2 4 6 9 కలిపి మనం కాంకాటేట్ చేయవచ్చు అనమాట. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. అదే టపుల్ 3 టపుల్ 4 కూడా రెడ్ గ్రీన్ బ్లూ కయాన్ మ్యాగ్నెట్ ఎల్లో. సో ఈ రెండు టపుల్ 3 టపుల్ 4 సంబంధించి కూడా మనము కాంకాటేట్ ఫంక్షన్ ద్వారా ఉపయోగించి ఒక టపుల్ గా కన్వర్ట్ చేసి ఇంకో కొత్త టపుల్ కూడా క్రియేట్ చేయడం వచ్చు అనమాట. అంటే టపుల్ 5లో ఇప్పుడు నేను ఈ డేటా అసైన్ చేసి టపుల్ 5 క్రియేట్ చేస్తున్నాను. టపుల్ 5 ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రెడ్ గ్రీన్ బ్లూ కయాన్ మ్యాగ్నెట్ ఎల్లో అని మనకి ఇంకొక టపుల్ క్రియేట్ అవుతుంది. సో టపుల్ కి సంబంధించిన డేటా టైప్ తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ టపుల్ 5 కి సంబంధించి ఎంటర్ చేయగానే మనకు అది ఈ డేటా టైప్ ఏంటంటే ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాంకాటినేషన్ ఆపరేటర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ extending an existing tuple. When we extend a tuple using concatenation, a new tuple is created. సో మనము టపుల్ 6 సంబంధించింది ఇంకొకటి కొత్తగా ఒక టపుల్ క్రియేట్ చేశాను 1 2 3 4 5 అని చెప్పి ఎలిమెంట్స్ తోని. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టపుల్ 6 క్రియేట్ అవుతుంది. ఈ టపుల్ 6 క్రియేట్ అయిన తర్వాత మనం డాటాని అపెండ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కాంకాటేషన్ ఫంక్షన్ ఉపయోగించి టపుల్ 6లో 1 2 3 4 5 6 తర్వాత మళ్ళీ 6 యాడ్ చేయాలనుకుంటే సేమ్ డేటాబేస్ లో మనం టపుల్ 6 యాడ్ చేసుకొని 6th వాల్యూని టపుల్ కాంకాటేషన్ ఫంక్షన్ ఉపయోగించి ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని ఇంకొక న్యూ టపుల్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో టపుల్ 5 వరకు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అడిషన్ గా యాడ్ చేసిన 6 కూడా ఇంక్లూడ్ అయిపోయి కొత్త టపుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ కూడా మనం యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది టపుల్ 6లో. సో మనం ఇప్పుడు ఆల్రెడీ 1 to 6 వరకు చేసాము. తర్వాత 7 8 9 కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కాంకాటేషన్ ఫంక్షన్ ఉపయోగించి. రిపిటేషన్ సంబంధించింది. సో రిపిటేషన్ ఫంక్షన్ ఉపయోగించి మనం డాటాని టపుల్స్ లో ఉన్న డాటాని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయవచ్చు. రిపిటేషన్ ఆపరేషన్ ఈజ్ డిపిక్టెడ్ బై ది సింబల్ స్టార్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిపీట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ టపుల్. వెన్ కెన్ రిపీట్ ది tuple element, the repetition operator require the first operand to be a tuple and the second operand to be an integer only. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిపిటేషన్ ఫంక్షన్ ఉపయోగించేటప్పుడు సో ఫస్ట్ ఆపరెండ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఆపరెండ్ వచ్చేసి టపుల్ అయి ఉండాలి. తర్వాత సెకండ్ ఆపరెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఇంటీజర్ అనమాట. అంటే ఎన్నిసార్లు రిపీట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ వచ్చేసి ఇంటీజర్ అయి ఉండాలి. సో ఇక్కడ మండలం సంబంధించింది కమన్పూర్, మంతిని, ముత్తరం, రామగిరి అని 4 నేమ్స్ ఇచ్చాను. ఈ 4 నేమ్స్ ని నేను 3 టైమ్స్ మళ్ళీ రిపీటెడ్ గా కావాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మండలం ఇంటూ 3 అనగానే ఆటోమేటికల్లీ మనకి అది 3 వస్తుంది. ఒకవేళ 4 టైమ్స్ కావాలనుకున్నాను అనుకోండి మండలం ఇంటూ 4 అంటే మనకి సరే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. మండలంను ఎగ్జిక్యూట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మండలం 4 అంటే 4 టైమ్స్ కమన్పూర్, మంతిని, ముత్తరం, రామగిరి, కమన్పూర్, మంతిని, ముత్తరం, రామగిరి, కమన్పూర్, మంతిని, ముత్తరం, రామగిరి. సో ఈ విధంగా మనకి 4 టైమ్స్ రిపీట్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ కూడా టపుల్ విత్ ఏ సింగిల్ ఎలిమెంట్ కూడా మనము అంటే ఇక్కడ టపుల్ ఇచ్చాను కామా ఉంటేనే అది ఎలిమెంట్ అవుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాము, టపుల్ అవుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఇక్కడ కూడా మనం 3 టైమ్స్ రిపీట్ చేసాము. నెక్స్ట్ మెంబర్షిప్. సో మెంబర్షిప్ వచ్చేసి ఇన్ ఆపరేటర్. The in operator check if the element is present in the tuple and return true, else it return false. సో మనం ఇచ్చిన టపుల్స్ లో పర్టికులర్ గా ఏదైనా ఒక స్ట్రింగ్ ని వెరిఫై చేయాలనుకుంటే అది ఉందా లేదా చెక్ చేయాలంటే ఇన్ ఆపరేటర్ ఉపయోగించి చెక్ చేస్తాము. ఒక వాల్యూ ఉంటే అది ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది అనమాట. ఈ కేసులో టపుల్ 1 లో రెడ్ గ్రీన్ బ్లూ ఉన్నది. సో గ్రీన్ ఉందా లేదా చెక్ చేయమని చెప్తున్నాము.
ఒక రిజల్ట్ ఉంటే మనకి ట్రూ వచ్చింది. నాట్ ఇన్ ఆపరేటర్ రిటర్న్ ట్రూ ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద టపుల్ ఎల్స్ ఇట్ రిటర్న్ పాస్. సో నాట్ ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒకవేళ ఆ ఎలిమెంట్ లేదు అని అంటే మనకి ట్రూ ఇస్తుంది, ఒకవేళ ఉంటే మాత్రం పాస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కేసులో రెడ్ గ్రీన్ బ్లూ అన్నామా, సో గ్రీన్ నాట్ ఇన్ టపుల్స్ అంటే యాక్చువల్గా టపుల్లో అది ఉంది కాబట్టి ఇక్కడ మనకు పాస్ అని రిజల్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ స్లైసింగ్. సో స్లైసింగ్ సంబంధించింది కూడా మనము సో లిస్టుకు సంబంధించిన దాంట్లో స్ట్రింగ్ సంబంధించిన దాంట్లో ఎలా అయితే స్లైసింగ్ ఉపయోగిస్తామో టపుల్స్లో కూడా స్లైసింగ్ ఉపయోగించేసి డేటా అనేది కావాల్సిన విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో లైక్ స్ట్రింగ్ అండ్ లిస్ట్ స్లైసింగ్ కెన్ బి అప్లైడ్ టు టపుల్ ఆల్సో. టపుల్ 1 ఈజ్ ఏ టుపుల్. టపుల్ 1 సంబంధించింది మనము 10, 20, 30, 40, 50, 60, 70, 80 ఈ విధంగా డేటా అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి పొజిషన్ వచ్చేసి 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 అంటే ఇండెక్స్ పొజిషన్స్ వచ్చేసి 0 నుండి 7 వరకు డేటా ఇక్కడ సేవ్ అయ్యడం జరిగింది. ఇందులోకి వెళ్ళి మనకి స్పెసిఫిక్గా 0, 1 అంటే 2 నుండి 7 వరకు డేటా కావాలనుకుంటే టపుల్ 1 to 2 to 7 మనం ఎప్పుడు కానీ స్లైస్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తాము. సో ఇది 2 to 7 అనేది 2 పొజిషన్ నుండి 7th వరకు స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 2తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ నెంబర్ వచ్చేసి -1 వరకు ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఒకటి తక్కువ ఇండెక్స్ కంటే ఒక వాల్యూ తక్కువ ప్రింట్ చేస్తుంది మనకి n-1 అనమాట. సో మనకి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సీరియల్ నెంబర్ ఇండెక్స్ పొజిషన్ 2 నుండి ఇండెక్స్ పొజిషన్ 6 వరకు ఏవైతే ఉందో ఆ డేటా అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఆల్ ఎలిమెంట్ ఆఫ్ టపుల్ ఆర్ ప్రింటెడ్ అనుకుంటే సో లెంత్ ఆఫ్ టపుల్ 1 సో మనకి n-1 సంబంధించింది కాకుండా సో టపుల్ ఎప్పుడు కానీ మనకి ఇండెక్స్ పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0 నుండి లెంత్ ఆఫ్ టపుల్ 1 అంటే మనకి టపుల్ ఎంత ఉంటుంది 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 అనేది ఇక్కడ వస్తుంది. 8 అంటే -1 కాబట్టి సో మనకి ఆల్ ఎలిమెంట్స్ ఇక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. ఒకవేళ టపుల్స్ ఆల్ ఎలిమెంట్స్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్లైస్ స్టార్ట్ ఫ్రమ్ 0 ఇండెక్స్ అంటే మనము టపుల్ 1 to ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా 0తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ పొజిషన్ 5 ఇచ్చామంటే మనకి -1 అంటే 4 వరకు ఇక్కడ వాల్యూ అంటే ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్లైస్ ఈజ్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద టపుల్ అంటే ఇక్కడ 2తో స్టార్ట్ చేసాము, ఎండింగ్ సంబంధించిన వాల్యూ ఏమి ఇవ్వలేదు అంటే లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వరకు అది మనకి వాల్యూ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. స్టెప్ సైజ్ 2 మనకి ఇక్కడ ప్రతి స్లైస్ టైంలో వాల్యూ ఇంక్రిమెంట్ వచ్చేసి బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. మనం కావాలనుకుంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా 0 to లెంత్ ఆఫ్ టపుల్ 1 into 2 అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అండ్ ఇంక్రిమెంట్ అనమాట. ప్రతిసారి 2 ఇంక్రీజ్ చేసేసి మనకు ఇండెక్స్ పొజిషన్ 2 ఇంక్రీజ్ చేసేసి మనకు టోటల్గా వాల్యూస్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ ఇండెక్స్ సో ఆల్రెడీ మనం ఇంతకుముందు లిస్ట్లో చెప్పుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే పాజిటివ్ ఇండెక్స్ ఉపయోగిస్తారు. అంటే 0, 1, 2, 3, 4 అప్ టు n-1 వరకు ఇస్తారు. అదే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే అంటే రివర్స్ ఆర్డర్లో డేటా యాక్సెస్ చేసుకోవాలంటే మనము -1 to -1 స్టార్ట్ అవుతుందని చెప్పన్నాము. సో ఇక్కడ టపుల్ 1 -4 to -6 to -4 అంటే డేటా -6 నుండి -4 మధ్యలో ఉన్న డేటాని ఇక్కడ మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. -6 అంటే ఏంటిది ఇది, సో ఈ డేటాబేస్లో 0, -1, -2, -3, -4, -5, -6 అంటే 30 తర్వాత 30 నుండి -4 వరకు అంటే ఇక్కడ ఈ బిట్వీన్లో ఉన్న డేటా మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, టపుల్ 1 ఈజ్ ట్రావర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆల్సో. ఒక రివర్స్ ఆర్డర్ కావాలనుకుంటే స్టార్టింగ్ ఎండింగ్ పొజిషన్ ఇవ్వకుండా ఇంక్రిమెంట్ దగ్గర -1 ఇచ్చామనుకోండి డేటా అనేది మనకి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. సో ఇది మనకి టపుల్కి సంబంధించిన ఆపరేటర్స్ అండి. మన నెక్స్ట్ వీడియోలో టపుల్స్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.